ఇదంతా కొలేట్ చేసుకుంటూ రావాలి. అడ్వకేట్లు మాట్లాడినాక ఇది కరెక్టా రాంగా ఈ ఆర్గ్యుమెంట్ అనేది మళ్ళీ రీవెరిఫై చేసుకో. బండిల్స్ అండ్ బండిల్స్ అండ్ బండిల్స్ అయితే గోడల కతికి పురాణ మన చెక్క డింకాలు ఉంటాయి కదా, ఆ చెక్క డింకాల చెదలు బట్టి పేపర్లు కాలిపోతూ ఉంటాయి. నిపుణుల వాదన ఏంటనంటే 15 to 20% ఇది ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, 30% ఆఫ్ ది కేసులని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. చైనా బనాతా ఆయన మన కటాకట్ జాతి జిలేబీ గాంధీ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి ఆలుగడ్డ పెడితే ఇక్కడ నుంచి బంగారం వెళ్ళనికే. పెట్టి కేసెస్, ఈ పెట్టి కేసులు ఇవన్నీ ఏఐ నుంచి తీసే ప్రయత్నం చేస్తుంది చైనా. మీరు ఆలోచిస్తుర్రేమో, వాళ్ళ ఆచరణకు దిగిపోయింది చాయ్ వాలా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంత స్పీడీగా జరుగుతుండేనా? యువర్ ఫ్రెండ్ ఏఐ ఈజ్ డిజైన్ టు డూ దట్ అండ్ చీప్గా, స్ట్రెస్ ఫ్రీగా, పబ్లిక్ ఫేవర్గా డెసిషన్స్ ఒత్తుడు మొదలైంది. సో టెక్నాలజీకి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ నువ్వు అప్రమత్తంగా ఉండాలా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్, విచ్ ఇస్ ఎ క్యావెట్. 100 మంది క్రిమినల్స్ తప్పించుకున్నా మాకు ప్రాబ్లం లేదు, బట్ ఒక్క తప్పు చేయని వ్యక్తికి కూడా శిక్ష పడ్డది అని అంటే జ్యుడిషియరీ దాన్ని చాలా తీవ్రంగా అవమానంగా భావిస్తుంది అని చెప్పి మాట్లాడతారు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నాకు తెలిసి ఈ టాపిక్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా ఫ్రెండ్స్, ఎందుకనంటే అందరు పంచాయతీలు ఒక దగ్గర ఆగుతాయి. ఏందనంటే అది కోర్ట్స్. ఎట్లుంటుందనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక భూమి కబ్జా చేసిన, అదొక పెద్ద మనిషిది. ఆ భూమి కబ్జా చేయగానే నేనేం చేస్తా, ఆయన నా మీద యాక్షన్ తీసుకుంటాడు, లేకపోతే అది చేస్తాడు ఇది చేస్తాడు అనే లోపల నేను కోర్టుకు పోతా. కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకుంటా. అగో ఇది నా భూమి గిట్లానని నేను స్టే ఆర్డర్ తెచ్చుకోగానే మ్యాటర్ సబ్జుడీస్ అవుతుంది. మ్యాటర్ సబ్జుడీస్ కాగానే ఇక పోలవరం ప్రాజెక్ట్ లెక్క ఇక దాన్ని సాగదీస్తా ఉంటా. సుమారు ఆగస్ట్ 2025 వరకు 4.46 crore కేసులు కంప్లీట్ జ్యుడిషియరీలో. సుప్రీంకోర్టులో 83,367 కేసులు, హైకోర్టులల్లో 62.8 lakh కేసెస్, డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్లలో 3.83 crores. ఇన్ని కేసులు ఇప్పటిదాకా పెండింగ్లు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశంలో జస్టిస్ అని అనగానే దానికి సినోనిమ్ ఏంది అని అంటే ద వర్డ్ విత్ ద సేమ్ మీనింగ్ అని మాట్లాడతాం కదా. ఏంది రాబోయే అని అంటే డిలే అవుతుంది, ఇక కోర్టుకు పోయింది కదా ఇక డిలే అవుతుంది. అందరి పర్సెప్షన్ ఇట్లనే ఉంటుంది. ఎందుకు అని అంటే నువ్వు కోర్టుకు పోయినప్పుడు ఏమొచ్చింది రాబోయే అని అంటే తారీఖ్ పే తారీఖ్. ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే ఇవాళ ఈ తారీఖ్ పే తారీఖ్ అనే దాన్ని టెక్నాలజీ అని చెప్పి మ్యాప్ చేసుడు మొదలెట్టింది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్. చిత్రగుప్త్ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి అని అంటే ఇట్లాంటి కంటెంటే మీకు చిత్రగుప్తులో దొరుకుతుంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి చాలామంది మాట్లాడతారు. బట్ ఇఫ్ జస్టిస్ ఈజ్ డెలివర్డ్ ఎట్ ఎ ఫాస్టర్ రేట్ అంటే నీకు జస్టిస్ తొందరగా దొరికితే ఆ ఆనందం ఎంత అని చెప్పి చెప్తున్నా. ఎందుకు అని అంటే ఒక నార్మల్ సిటిజన్కి కేసు అనగానే కొన్ని సంవత్సరాలు, ఇంకొంతమందికి దశాబ్దాలలో కూడా కొన్ని సాల్వ్ అయినాయి అని అంటే యు ఆర్ ఇన్ క్యూ, ఆప్ కతార్ మే హే, ప్లీజ్ వెయిట్. ల్యాండ్ డిస్ప్యూట్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే భారతదేశంలో 2/3 ఆఫ్ ది సివిల్ లిటిగేషన్స్ ఏవైతున్నాయో అవి ల్యాండ్ డిస్ప్యూట్ మీద ఉన్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్ల మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఒక కేసు వేస్తే ఆయన పండించే ప్రొడక్షన్ మీద లాసే, ఆ భూమి ఏదైతే ప్రొడక్షన్ చేయాలో దాని మీద లాసే, రైతు ఎఫిషియన్సీ లాసే, ఇంకా అన్నిటికంటే ఎక్కువ రైతు ఏజ్ కూడా లాసే. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కొడుకులకు ఆ తీర్పులు వస్తే ఆ కుటుంబాలు వ్యవసాయం చేస్తాయా చేయయా అని ఒక పెద్ద స్పెక్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే ఉన్నప్పుడు ఆ రైతు చేయలేకపోయాడు. నెక్స్ట్ జనరేషన్ కేసులు అయిపోయినాయి ఇవి. ఇప్పుడు ఇక్కడ ఏఐని ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ నాట్ టు క్రియేట్ ఎ డిస్రప్షన్. ఏదో ఒక డిస్రప్షన్ చేసి ఈ ఏఐ వచ్చి జడ్జిలను రీప్లేస్ చేసేసి ఇప్పుడు ఏదో మన కోర్ట్ రూమ్లలో రోబోట్లు కూర్చొని మై లార్డ్షిప్ అని చెప్పి మాట్లాడంగానే నో దిస్ ఈజ్ నాట్ ద కేస్ అని చెప్పి రోబోట్లు మాట్లాడాడు కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి ఏం తయారు చేసిందనంటే ఈ కోర్ట్స్ phase 3 ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పింది. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జ్యుడిషియల్ ప్రాసెస్లో ఒక పార్ట్ చేయనికే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జడ్జిలను రీప్లేస్ చేయనికే కాదు, 3 భాగాలుగా దీన్ని తీసుకురానికి. ఎట్లా అంటే ర్యాపిడ్ లీగల్ సర్చ్ అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక కేసు నడుస్తుంది, దీని మీద సైటేషన్స్ ఏమున్నాయి, వెనకటికి సుప్రీంకోర్టు దీని మీద ఏమన్నా మాట్లాడిందా, అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ అయింది, సాదా బైనామా మీద ఒక ఇష్యూ అయింది. ఎప్పుడు సాదా బైనామా మీద ఏమేమి అమెండ్మెంట్స్ వచ్చినాయి, ఏమేమి సవరణలు వచ్చినాయి, ఆ సవరణలు వచ్చిన దాంట్లో ఏ కోర్టులలో ఏ తరఫున ఏ న్యాయవాదులు ఆ సుప్రీంకోర్టు తీర్పులు ఏమొచ్చినాయి, ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఆఫ్ ది కేసెస్ సాల్వ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఫాస్ట్గా సాల్వ్ అవుతాయి. ఇదంతా కొలేట్ చేసుకుంటూ రావాలి.
అడ్వకేట్లు మాట్లాడినాక ఇది కరెక్టా రాంగా ఈ ఆర్గ్యుమెంట్ అనేది మళ్ళీ రీవెరిఫై చేసుకోవాలి. రీవెరిఫై చేసుకున్న తర్వాత ఆ సిచ్యువేషన్కి ఆ జడ్జ్మెంట్ అది ఇచ్చిందా రాంగా అన్నది కూడా రీవెరిఫై చేసుకోవాలి. ఇదంతా చేయనికే క్లర్క్స్కి ఎంత టైం పడుతుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. అండ్ జడ్జితో ఎప్పుడైతే కౌన్సిల్ కూర్చొని మాట్లాడుతుంటారో ఆర్ అలా క్లరికల్ టీం ఏదైతే కూర్చొని మాట్లాడుతుందో ఎంత పేపర్ వర్క్ ఉంటుందో ఒకసారి చూడరు మీరు. బండిల్స్ అండ్ బండిల్స్ అండ్ బండిల్స్ ఏదైతే గోడల కతికి పురాణ మన చెక్క డింకాలు ఉంటాయి కదా, ఆ చెక్క డింకాల చెదల బట్టి పేపర్లు కాలిపోతూ ఉంటాయి, చెదల బట్టి. ఇదంతా ఎంత తక్కువ అవుతుందో చూడండి. అండ్ ద ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఆఫ్ ఏఐ ఎంత సూక్ష్మంగా ప్రిడిక్ట్ చేస్తుంది, ఇది కూడా మనకు చాలా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఈ సుప్రీం కోర్ట్ కేసులలో ఈ సిచ్యువేషన్లలో ఈ లా ప్రకారము ఈ సెక్షన్స్ ప్రకారము ఈ రాజ్యాంగం ప్రకారము, బికాస్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, మీ లోవర్ కోర్ట్సే ట్రయల్ కోర్ట్స్. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్లలో వెదర్ ఇట్ ఈస్ హ్యాంపరింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ, వెదర్ దెర్ ఈస్ ఎనీ వయలేషన్ ఆఫ్ రైట్స్ ఇన్ దిస్ కంట్రీ, ఇది ఎంత ఆసాన్ అయిపోతుంది. బికాస్ ఏఐ ప్రిడిక్ట్స్ చాలా ఈజీగా చేస్తుంది. ఈ 3 భాగాలుగా ఏఐని ఇన్కార్పొరేట్ చేయడానికే ట్రై చేస్తారు. పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఇక్కడ ఇది ఇంప్లిమెంట్ చేసే పైలట్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన నిపుణుల వాదన ఏంటనంటే 15 to 20% ఇది ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, 30% ఆఫ్ ది కేసులని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే భారత్ ఇది ఫస్ట్ టైంలో చేస్తుందా అని చెప్పి కాంగ్రెస్కి డౌట్ వస్తుంది. ఫస్ట్ టైం చేస్తలేదు అయ్యా. ఎస్టోనియా దేశంలో ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. ఎక్కడనైతే లెస్ దెన్ 7,000 euros కేసులు ఉంటాయో, అసెట్ వాల్యూ ఉండొచ్చు లేకపోతే వాల్యూ ఉండొచ్చు, ఏవైతే చిన్న చిన్న కేసులు ఉంటాయో ఇవన్నీ ఏఐ ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఆర్ క్లరికల్ అనాలిసిస్ కింద ఒక 3rd phase మాడ్యూల్గా ఎస్టోనియాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుడు మొదలెట్టిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఈ డ్రోన్ చైనా బనాతా హై, ఈ డ్రోన్ చైనా బనాతా హై. మన కటాకట్ జాతి జిలేబీ గాంధీ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి ఆలుగడ్డ పెడితే ఇక్కడ నుంచి బంగారం వెళ్ళనికే, ఇప్పుడు బంగారం తీసుకురానికనే ప్రయత్నం చేసిండు దేశ ప్రధాని మోదీ. చైనాలో కూడా ఇట్లాంటి స్మాల్ కేసెస్ ఏవైతే ఉంటాయో చూడు, పెట్టి కేసెస్, ఈ పెట్టి కేసులు ఇవన్నీ ఏఐ నుంచి తీసే ప్రయత్నం చేస్తుంది చైనా. దీనివల్ల కోర్ట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. చిన్న కేసుకి కేసులు వేసుడు, చిన్న కేసులకు. అయితే దీన్ని ఏం చేసిరానంటే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ లెక్క ఢిల్లీ, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు అండ్ ముంబై ఇది ఆలోచన చేస్తున్నారు అంటే గిరీష్ కాదు. 2 బ్యాచ్ల సుమారు 70 to 80 ఇండియన్ జడ్జులు ఆల్రెడీ సింగపూర్లలో ఏప్రిల్ 2025 నుంచి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇది ఎవరి నేతృత్వంలో నడుస్తుంది అని అంటే IIPA, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఆలోచిస్తుర్రేమో ఆడ ఆచరణకు దిగిపోయిండు చాయ్వాలా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంత స్పీడీగా జరుగుతుండేనా? జస్ట్ ఇమాజిన్ చేయండి, సామాన్యులలాగా మీరు నేను అందరం సామాన్యులు, మన పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత స్పీడ్గా అడ్రస్ అయితే ఒకసారి చూడండి మీరు. ఇప్పటిదాకా చెప్పినా కదా, ఒక రైతు కేసు వేసుకుంటే లేకపోతే ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఇవ్వాలని నేను వేసుకుంటే అది తరతరాలుగా పోతుండే. ఎందుకంటే డిలే అనేది ఫ్యూయల్ని ఎప్పుడు మన కరప్షన్ ఎప్పుడు ఫ్యూయల్ చేసింది ఫ్రెండ్స్. ఎవ్రీ అడ్జర్న్మెంట్ ఏదైతే కోర్టులో అయిందో ప్రతిసారి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది క్రైమ్ పెరగనికే. ఇన్ఫ్యాక్ట్ కేసులు స్ట్రెచ్ చేసుకుంటూ పోయి డేట్లు ఇచ్చుకుంటూ పోతే అడ్వకేట్లకి ఇది ఒక ఆస్కారం అయిపోయింది, ఫీజులు గుంజనీకి ఒక రీజన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే క్లరికల్ ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక ఫైల్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. యువర్ ఫ్రెండ్ ఏఐ ఈజ్ డిజైన్ టు డూ దట్. అండ్ చీప్గా, స్ట్రెస్ ఫ్రీగా, పబ్లిక్ ఫేవర్గా డెసిషన్స్ ఒత్తుడు మొదలైతే. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ట్రాన్స్పరెన్సీ. నువ్వు గార్బేజ్ ఫీడ్ చేస్తే గార్బేజ్ అవుట్ వస్తుంది, బట్ ఇట్ ఈజ్ ఏఐ. ఎస్, గిరీష్ మళ్ళా కంప్లీట్గా ఏఐని నమ్ముకుంటే ఎవడన్నా వచ్చి హ్యాక్ చేస్తే ఎట్లా? ఆబ్వియస్గా వీ నీడ్ టు బి వెరీ ద క్యావెట్స్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ద వార్నింగ్స్ ఆర్ ఎ కాషన్. టెక్నాలజీ ఆల్వేస్ కమ్స్ విత్ ఎ కాషన్ ఫ్రెండ్స్, అందులో డౌట్ లేదు. ఏదైనా ఇప్పుడు కారు కొంటావు, డెస్టినేషన్కి స్పీడ్గా పోతావు, బట్ యాక్సిడెంట్ అయితే పుచ్చలు వేసిపోతాయి ఆ స్పీడ్లో. సో టెక్నాలజీకి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది అనేది చూసుకోవాలి. ఏఐ అనేది ఒక లాజిక్ సొల్యూషన్ కావాలి మనకు, అంతేగాని మ్యాజిక్ సొల్యూషన్ కావద్దు అని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటా అంటే, ఒక ఓల్డ్ జడ్జిమెంట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఎట్లా మిస్ఇంటర్ప్రిట్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ జడ్జిమెంట్ ఉంటుంది. ఆ ఓల్డ్ జడ్జిమెంట్లో ఓకే, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ది జడ్జిమెంట్ ఇన్ సినారియో బై వర్చు. కాకపోతే ఆ సిచ్యువేషన్లో ఆ సెక్షన్స్ ప్రకారము ఆ రోజు ఆ సందర్భానికి ఆ జడ్జ్మెంట్ కరెక్ట్ ఉండొచ్చు. అది యూనివర్సల్ కాకపోవచ్చు ఇవాళకి. బట్ ఏఐ ఆల్రెడీ ఒక కేసు బిల్ట్ అయి ఉన్నది కాబట్టి దాన్ని డైరెక్ట్గా సూపర్ ఇంపోజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ మ్యాన్ మేడ్ మిషన్.
ఒక లాజిక్, ఒక అల్గారిథం అది తీసుకుంటుంది. సో ఇక్కడ నువ్వు అప్రమత్తంగా ఉండాలా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్, విచ్ ఇస్ ఎ క్యావెట్. దాని తర్వాత కేరళ హైకోర్టు అయితే డైరెక్ట్గా ఏఐ ఇంటర్ఫిరెన్స్ని లీగల్ రీజనింగ్కి అనుమతిస్తలేరు. బికాస్ అక్కడ పిటిషనర్ల యొక్క ప్రైవసీ కొన్ని దెబ్బతింటుందని. ఒక రేప్ బాధితురాలు ఉన్నది, ఆమె పేరు డిస్క్లోజ్ చేయొద్దు, ఏజ్ డిస్క్లోజ్ చేయొద్దు, క్రిటికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి, నేనే ఒక దానికి సాక్ష్యమై ఉంటా. సడన్గా నేను పోయి నాది మొత్తం ఏఐలో పెట్టిన తర్వాత అది పబ్లిక్ డిస్క్లోజర్లు అయిపోతే, హ్యాక్ జరిగితే ఇది ప్రాబ్లం అవుతుంది కదా అని అన్న కొన్ని సందేహాలు ఉంటాయి. బట్ దే ఆర్ నెగోషియబుల్. నాన్ నెగోషియబుల్ కావద్దు అని అనేది ఒక ఆలోచన. ఎందుకంటే యావత్ భారతదేశంలో పెండింగ్ ఉన్న కేసులు 4.5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. జడ్జెస్ విజ్డమ్ అనేది ఎప్పుడు ఏఐ కంపీట్ చేయదు. బికాస్ ఒక డైవర్స్ కేసు చెప్తున్నప్పుడు, ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసు సాల్వ్ చేస్తున్నప్పుడు అత్యంత కీలకంగా ఎమోషనల్గా మనం ఆ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏఐకి ఆ ఎమోషన్ని మనం ఫీడ్ చేయలేం. సో ఫాస్ట్ ట్రాక్ జ్యుడిషియరీ మనకు ఫైన్, బట్ ఆ ఎమోషన్లనే అతిపెద్ద డివోషన్ ఉంటుంది. ఎస్, జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్, బట్ జస్టిస్ హ్యావ్ టు బీ డెలివర్డ్ అని చెప్పి మాట్లాడతారు. 100 మంది క్రిమినల్స్ తప్పించుకున్నా మాకు ప్రాబ్లం లేదు, బట్ ఒక్క తప్పు చేయని వ్యక్తికి కూడా శిక్ష పడ్డది అని అంటే జ్యుడిషియరీ దాన్ని చాలా తీవ్రంగా అవమానంగా భావిస్తుంది అని చెప్పి మాట్లాడతారు. ద ఓన్లీ హోప్ ఫర్ దిస్ నేషన్ ఈజ్ నాట్ ది పాలిటీషియన్స్, నాట్ ది బ్యూరోక్రాట్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పాలిటీషియన్స్ బ్యూరోక్రాట్ల కంటే నయం, అట్లీస్ట్ ఓటర్లకు భయపడతారు. బట్ ద ఓన్లీ హోప్ ఏంది తెలుసా ఫ్రెండ్స్, దేశం మొత్తానికి జుడిషియరీ ఓడయ్యకినది, బికాస్ ఇట్ ఈస్ ఆటోనమస్. సో ఇక్కడ ఏదైతే క్లరికల్ వర్క్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్లరికల్ వర్క్ని రెడ్యూస్ చేసి ఏఐని ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేసి జ్యుడిషియరీలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అట్ ఢిల్లీ, బెంగళూరు అండ్ ముంబై కిక్ స్టార్ట్ అయింది. దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు జర చెప్పుండ్రి ఫ్రెండ్స్. నచ్చితే ఒక 4 షేర్ చేయండి అండ్ కమెంట్ రా భారత్ మాతాకి జై అని చెప్పుండ్రి. బట్ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తకుండా మాత్రం మర్చిపోకూర్రి. జై హింద్, భారత్ మాతాకి జై.